కేరళంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు ముహూర్తం ఖరారైంది. సీఎంగా వీడి సతీశన్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సతీశన్తో పాటు మంత్రులుగా 20 మంది బాధ్యతలు చేపట్టనున్నారు. గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ సతీశన్తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగే ఈ వేడుకకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కేరళంలో సీఎం పదవి ఎవరు చేపడుతున్నారన్న 11 రోజుల సస్పెన్స్కు తెరతీస్తూ వీడి సతీశన్ను ఖరారు చేసింది కాంగ్రెస్ హైకమాండ్. సుదీర్ఘ కసరత్తు తర్వాత వీడి సతీశన్ పేరు ప్రకటించింది. సీఎం పదవికి కేసీ వేణుగోపాల్, వీడి సతీశన్, రమేష్ చెన్నితల పోటీపడ్డారు. చివరకు వీడి సతీశన్ వైపే కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపింది. ఆఖరి నిమిషంలో సీఎం కేసీ వేణుగోపాల్ రేస్ నుంచి తప్పుకున్నారు. కేరళ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న 61 ఏళ్ల సతీశన్ సామాన్య కార్యకర్త నుంచి సీఎం స్థాయికి ఎదిగిన నేతగా గుర్తింపు పొందారు. వృత్తిరీత్యా కేరళ హైకోర్టులో న్యాయవాది అయినప్పటికీ లాయర్గా ప్రాక్టీస్ చేస్తూనే సామాజిక అంశాలపైన అవగాహన పెంచుకున్నారు. ఎర్నాకుళం జిల్లా నెట్టూరులో జన్మించిన సతీశన్ రాజకీయ ప్రస్థానం కళాశాల దశలోనే ప్రారంభమైంది. ఎంజీ యూనివర్సిటీ నుంచి విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేసిన ఆయన ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారు. అనంతరం కాంగ్రెస్లో కీలక బాధ్యతలు చేపట్టి కొచ్చి సమీపంలోని కమ్యూనిస్టుల కంచుకోట పరవూరు నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2021లో యూడీఎఫ్ ఓటమి పాలైనప్పటికీ ప్రోత్సాహంతో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు. పినరయి విజయన్ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేశారు. 10 ఏళ్లలో ఎల్డీఎఫ్ పాలనపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. క్రౌడ్ పుల్లర్గా వీడి సతీశన్కు గుర్తింపు ఉంది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆయనకి సీఎం పగ్గాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.